నిర్వహించాడు. చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించి తపస్సులో లీనమైన తర్వాత అతని కుమారుడు బిందుసారుడు మౌర్య సింహాసనాన్ని అధిరోహించాడు. ఇదే మౌర్య సామ్రాజ్య విస్తరణకు కొత్త దశ. బిందుసారుడిని అమిత్రఘాత అని పిలుస్తారు. అంటే శత్రువులను సంహరించినవాడు. మౌర్య జెండా పాటలీపుత్రం నుండి మైసూరు వరకు ఎగిరింది. బిందుసారుడికి చాలా మంది కుమారులున్నారు, కానీ అశోకుడు ప్రత్యేకమైనవాడు. వారిలో అత్యంత తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు. బిందుసారుడి మరణం తరువాత అశోకుడు రాజ్యానికి వారసుడయ్యాడు. క్రీపు 273లో అశోకుడు మౌర్య సింహాసన్ని అధిష్ఠించాడు. అతని పాలన మౌర్య చరిత్రలోనే శిఖరాన్ని చేరుకుంది. కళింగ యుద్ధం అశోకుని జీవితాన్ని మార్చిన ఘట్టం. ఆ యుద్ధంలో లక్షల మంది చనిపోయారు. ఆ విధ్వంసం చూసి అశోకుడు హింస పట్ల విరక్తి చెందాడు. ఆ యుద్ధం తరువాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ధర్మం, అహింస, సమానత్వం అతని పాలనకు మూల సూత్రాలుగా మారాయి. అశోకుడు ధర్మచక్రవర్తిగా ప్రసిద్ధి పొందాడు. అతడు బౌద్ధ సందేశాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశాడు. శ్రీలంక, నేపాల్, మధ్య ఆసియా వరకు. అశోకుని బౌద్ధ ధర్మ శాసనాలు నేటికీ మన దేశపు గర్వకారణం. ఆయన చక్రం భారత జాతీయ పతాకంలో అశాశ్వత చిహ్నంగా నిలిచింది. చంద్రగుప్తుడు స్థాపించిన సామ్రాజ్యాన్ని బిందుసారుడు విస్తరించదు. అశోకుడు దానికి ఆధ్యాత్మికత్వను కరుణను జోడించాడు. ఇదే మౌర్యుల మహాస్వర్ణ యుగంపుర భారత ఇతిహాసంలో చిరస్మరణీయమైన అధ్యాయం.